elevated, nourished. But this nourishment has to be retained within ourselves. So always remember, then whenever you are worshipping any principle outside, you are trying to worship your own principle within yourself. Within us, as you know, in all of us, there lies the principle of Guru. It's very interesting to notice the Guru principle being drawn beautifully round the Nabhi chakra. You never see any chakras connected with the Guru principle. You see Nabhi, and around is the Bhavasagara. So this Bhavasagara, which is the ocean of illusion, cannot be the Guru. So there are hidden chakras within this Bhavasagara, within us, which are to be awakened and to be brought to light, to be manifested. As you can see that the limits of this principle are done by the movement of the Swadhisthana chakra. Swadhisthana is the chakra which gives you first and foremost thing is the creativity. A person who is a guru has to be creative by nature. If you are not a creative person, you cannot become a guru. For example, you are faced with disciples with whom you have to converse. You have to create a word of divine magic to impress on the disciples or the people who are attracted towards you as gurus, to show that you have much more divine magic than them. If you are a very mundane type of a person, very ordinary, cannot create a beautiful couplet or a beautiful sentence or a humor or a joke or a beautiful painting or a beautiful tapestry or a beautiful house. If you lack in creativity, you will lack in your Guru principle. Because a Guru has to create out of ordinary people something extraordinary.
నేను ఇంకాస్త ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది ఆ స్థితికి మీరు చేరుకుని నిజంగా గురువును పూజించడానికి. ఎప్పుడైతే మనం మన గురువును పూజించినప్పుడు మన గురుతత్వాన్ని జాగృతం చేయడానికి ప్రయత్నిస్తాము. ఇక్కడ మనం గురువుని పూజించడం మాత్రమే కాదు అనే ఇక్కడ మనం గురువుని పూజించడానికి మాత్రమే లేము అనేది ఒకటే కాదు. మనం చాలా సార్లు బహుశా వైబ్రేషన్స్ లో ఉండవచ్చు. బహుశా వాటిలో వాటితో మనం నిండిపోయి ఉండవచ్చు. లేదా మనం ఎలివేట్ అయ్యి పుష్టివంతమై ఉండవచ్చు వాటితో. మనం ఎప్పుడైతే ఏదైనా ఒక తత్వాన్ని బయట నుంచి పూజిస్తామో దాన్ని మనలో కూడా ఆ తత్వాన్ని మనం జాగృతం చేసుకోవాలి. మనలో మీకు తెలుసు గురుతత్వం అనేది ఉంది. గురుతత్వం చాలా అందమైనది. అది నాభి చక్రం చుట్టూ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఏ చక్రానికి కూడా ఇది ఏ చక్రంలో కూడా మనం ఇది చూడలేము. దీని చుట్టూ కూడా గురుతత్వం ఉంది. ఒక నాభి చుట్టూ ఈ భవసాగరం ఉంటుంది. ఈ భవసాగరం మాయ, భ్రాంతి, మాయా సముద్రం అన్నమాట. అది గురువు అవ్వదు. అందుకే ఈ భవసాగరంలో చక్రాలు దాగి ఉంటాయి. అవి జాగృతం అవ్వాలి మరియు వెలుగులోకి మనం వాటిని తేవాలి మరియు కార్యాన్వితం అవ్వాలి. మీరు చూసినట్లయితే ఈ తత్వాలన్నీ కూడా స్వాధిష్టాన చక్రం యొక్క కదలికల ద్వారా జరుగుతుంది. స్వాధిష్టాన చక్రం మొట్టమొదటిగా సృజనాత్మకతను ఇస్తుంది. ఒక మనిషి గురువు అవ్వాలంటే సృజనాత్మకత మనకి ఉండాలి. అతను కలిగి ఉండాలి. అతను కనుక క్రియేటివ్, సృజనాత్మకత కలిగిన వ్యక్తి కాకపోతే గురువు కాడు. ఉదాహరణకు మీరు దైవికమైన మ్యాజిక్ కలిగిన ఒక పదాన్ని తయారు చేయాలి. దానితో వారిని ఇంప్రెస్ చేయాలి. అది శిష్యులను మీ వైపుకు ఆకర్షింప చేయాలి. మీరు గురువు అయితే అలా వారికంటే మీ దగ్గర చాలా దైవికమైన ఒక మ్యాజిక్ ఉందని వారికి చూపించడానికి. మీరు కనుక మండేన్ టైప్ చాలా సాధారణమైన మనిషి అయితే ఒక కప్లెట్, ఒక పద్యాన్ని తయారు చేయలేకపోతే, ఒక జోక్ వేయలేకపోతే, లేదా సరదాగా ఉండగలేకపోవడం, ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక స్థితిని దాన్ని క్రియేట్ చేయలేకపోవడం, లేదా ఒక అందమైన పెయింటింగ్ వేయలేకపోవడం, లేదా ఒక బ్యూటిఫుల్ హౌస్, ఒక అందమైన ఇల్లుని కట్టలేకపోవడం, ఇలాంటివన్నీ మీలో ఈ క్రియేటివిటీ లోపిస్తే మీలో గురుతత్వం లోపించినట్టే లెక్క. ఎందుకంటే గురువు తయారు చేయాల్సి ఉంటుంది దేన్నైనా. ఒక మామూలు వ్యక్తిత్వం నుండి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని మనం సృష్టించాలి. ఒక పాత మనిషి నుండి ఒక నూతన వ్యక్తిత్వం కలిగిన వారిని మనం తయారు చేయాలి. వారిలో అది ఆ నూతన స్థితి మొదలవ్వాలి. అందుకే మొదటిగా మీలో ఒక వ్యక్తిత్వం రావాలి. అదే ఇతరులను కొత్త వ్యక్తిత్వంగా కలవారిగా తయారు చేయాలి. మీలో కుండలిని జాగృతం చేసే శక్తులు ఉన్నాయి. ఇతరులను మీరు నయం చేసే శక్తులు కూడా మీకు ఉన్నాయి. మీకు పెద్దగా చిన్నగా మాట్లాడే శక్తులు ఉన్నాయి. వీటన్నిటికంటే మీరు కొత్త వ్యక్తిత్వం తయారు చేయలేకపోతే మీరు గురువు కాదు. మీరు ఒక ప్రత్యేక తరహా తత్వం కలిగిన వారు. మీలో కరుణ, డైనమిజం అనేవి మీకు ఉండాలి. అవి లేనట్లయితే మీరు సృష్టించలేరు. మీ సృజనాత్మకతలో కరుణ శక్తి అనేది ఉండాలి. మీరు ప్రజలను కరుణతోనే వంచగలరు, లేదా విడగొట్టడం, లేదా వీటి ద్వారా గురుతత్వం యొక్క శక్తిని మనం ఆర్భాటంగా ప్రదర్శించడం వల్ల కానీ కాదు. మీరు పరిస్థితులను లేదా మనుషులను ప్రేమ, కరుణ, ఆప్యాయత వాటితో మనం మార్చాలి. వారిపై చూపించాలి ఆత్మ సాక్షాత్కారం ఇచ్చేటప్పుడు ఇతరులకు. లేదంటే వారు మీ ముఖాలను ఇక ఎప్పటికీ చూడరు.
తర్వాత మిమ్మల్ని చూడడానికి ఇష్టపడరు కూడా. ప్రజలు ఆత్మ సాక్షాత్కారవంతులై అవ్వాలి. వారు అవుతారు. తర్వాత వారు ఆశ్రమాలకు వస్తారు, పూజలకు వస్తారు, డాన్సులు చేస్తారు, నవ్వుకుంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ వారిలో గురుతత్వం జాగృతి కాదు. అది అవ్వాలంటే మీరు చాలా ఎక్కువ మందిని సహజయోగులుగా తయారు చేయాలి. మీలో ఇది జరగాలంటే స్వాదిష్టాన చక్రం సరిగా ఉండాలి. స్వాదిష్టాన చక్రం యొక్క శక్తి నిర్మల చిత్తం. మీ చిత్తం కనుక ఒక నిమిషం ఇటు ఒక నిమిషం అటు ఉంటే మీలో గురుతత్వం వృద్ధి చెందదు. మీకు నిర్మలమైన చిత్తం, ప్యూర్ అటెన్షన్ అనేది ఉండాలి. ప్యూర్ అటెన్షన్ అంటే డిసిప్లైన్ చేసుకోవడం, మీ చిత్తాన్ని ఇలా చేయడం అలా చేయాలి అని అనుకోవడం కాదు. ఇది అదేది కాదు. ప్యూర్ అటెన్షన్ అంటే మీరు ఇతరులపై కరుణ కలిగి ఉండాలి, అది వారిపై చూపించాలి. అంత లోతైన ఆ ఇంటెన్స్ ఆ స్థితి మీకు ఉండాలి. అది ఆ వ్యక్తిపై పనిచేస్తుంది, అతన్ని ఒక మంచి సహజయోగిగా తయారు చేస్తుంది. అదే ప్రేమతత్వం ద్వారా, ఈ ప్రేమ ద్వారానే అంతా జరుగుతుంది. ఒక సబ్బు మీ శరీరాన్ని శుభ్రపరచకపోతే అది ఉండి ఏమి లాభం, ఏం ఉపయోగం? అలానే సృజనాత్మకత అనేది మన లక్ష్యం. అయితే మన చిత్తంలో ఆ కరుణతో ఇతరులను శుభ్రం చేయాలి. ఆ చిత్తం కంపాషన్, డైనమిజంతో నిండిపోయి ఉండాలి. అది ఇతరులను శుభ్రపరుస్తుంది, మారుస్తుంది. మీ ప్రతిబింబం ఇతరుల్లో మీరు చూసుకుంటారు. అలా మీరు మీ ప్రతిబింబాన్ని ఇతరుల్లో చూసుకోగలిగినప్పుడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. మీలో గురుతత్వం జాగృతి జరిగినట్టు లెక్క. లేకపోతే మీ గురుతత్వం వృధా. మీరు కనుక మీ కుటుంబానికి, ఆశ్రమానికే పరిమితమైపోతే మీరు ఇక వృధా. మీలో గురుతత్వం లేనట్లే. ఇది మీ వివేకాన్ని చూపిస్తుంది, మీ వివేకాన్ని నుండి వస్తుంది. మీరు మీ లోపాలను గుర్తిస్తారు, సరిచేసుకుంటారు, సమతుల్య స్థితికి వస్తారు. అలా గురుతత్వం వృద్ధి చేసుకుంటారు. అలా ఆ తత్వం మీలో వృద్ధి చెందిందని మీకు తెలుస్తుంది. కానీ అది పరిమితంగా ఉంటుంది. దాన్ని మీరు అపరిమితం చేసుకోవాలి. అలాగా మీ నుంచి ఇంకా చాలా చాలా మందిని ఆత్మ సాక్షాత్కారవంతులుగా, సహజయోగులుగా మనం తయారు చేయాలి. ఎలా? ఎందుకంటే ఈ నాభి చక్రం అనేది ఒక పాయింట్, సెంటర్ పాయింట్. దాని చుట్టూ కూడా ఇదంతా జరుగుతుంది. పాయింట్, సెంటర్ పాయింట్. దాని చుట్టూ కూడా ఇదంతా జరుగుతుందన్నమాట. అందుకే పరిమితం, ఒక పాయింట్, పరిమితం నుంచి అపరిమితం మనం చేసుకోవాలి. ఈ నాభి చక్రం అనేది మీ తల్లి నుండి వస్తుంది. అందుకే గురువు అనేవారు తల్లితత్వం కలిగి ఉండాలి. ఇప్పుడున్న ఆధునిక తల్లిలా అని కాదు నా అర్థం. నిజమైన తల్లితత్వం, తల్లి స్వభావం, హృదయం కలిగి ఉండాలి. జై శ్రీమాతాజీ.